సో ప్రాబ్లీ మనం 2008లో సాక్షి స్టార్ట్ అయింది అండ్ వీ మెట్ ఇన్ 2007. సో నేను ఐ స్టార్టెడ్ వాంటింగ్ టు అంటే మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ చేయాలి అని 2006లో డిసైడ్ అయ్యా. 7 నుంచి ట్రయల్స్ చేసి ద బెస్ట్ అండ్ చాలా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఐ ఫౌండ్ యూనివి అండ్ ద బెస్ట్ రిసార్ట్ లైక్ ఐ ఫౌండ్ హోమ్ అనిపించేది. సో నాకు అసలు కాన్ఫిడెన్స్ జీరో ఉండేది. మా ఇంట్లో ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు వేస్ట్ అని ఇట్లా మైండ్ లో ఫీడ్ చేసి పెట్టారు. నేను దేనికన్నా పనికి వస్తానా అన్న డౌట్ ఉండేది నాకు. సో ఐ వాజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అస్ ఫక్. సో ఇంకా మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక ఈట్ అవుట్ 100 అదే ఒక షో డెమో షూట్ చేసిన తర్వాత దట్ రివ్యూస్ ఇచ్చారు మీరు నాకు. దట్ డే వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ట్ గుడ్. నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి, నేను చేసిన పనిని మెచ్చుకొని నేను ఆ రోజు పీస్ఫుల్ గా పడుకున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే అప్పటిదాకా నా లైఫ్ లో ఒక కాంప్లిమెంట్. యాక్చువల్లీ శిష్యర్ కి చెప్పాలి, దాని తర్వాత సాక్షిలో ఈట్ అవుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 అంటే 100 రూపీస్ లో ఎక్కడ మీరు తినొచ్చు ట్విన్ సిటీస్ లో. అది తర్వాత శిషిర్ యూస్ టు యాంకర్ అండ్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ అ టాప్ షో. బట్ ఫస్ట్ ట్రయల్ వాజ్ డన్ విత్ యూ. కరెక్ట్. సో హ్యాపీ. అండ్ ఆల్సో ఐ రిమెంబర్ సాక్షిలో ఉన్నప్పుడు వెన్ ఐ జాయిన్ యు ఆర్ ప్రెగ్నెంట్. మధ్యలో సరే గాయత్రి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, మళ్ళీ వన్స్ ఐ గెట్ ఏదో ఒక చిన్నప్పుడు ఐ టెల్ యూ అంటే అనుకొని ఇంటికి వెళ్ళిపోయా. బట్ సడన్లీ వన్ డే ఐ వాజ్ సో హ్యాపీ. బట్ సాక్షిలో apart from you nobody believed in me Nivi, because you suggested నన్ను తీసుకున్నారు కానీ నన్ను అక్కడ పక్కన పడేశారు. ఐ థింక్ న్యూస్ రీడర్ గా రిపోర్టర్ గా నువ్వు చాలా సార్లు వచ్చి తెలంగాణ డైలెక్ట్ లో నేను న్యూస్ చదువుతా అంటే ఐ వాజ్ లైక్ చూస్తారా లేదా, సరే ట్రయల్ అయితే వేసాం ఆ చీర కట్టుకొని ఆ గాజులు. దెన్ V6 అదన్నీ చాలా పాపులర్ అయింది యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ ఆల్సో న్యూస్ ఛానల్లో అప్పుడు నేను తెలంగాణ డైలెక్ట్ వస్తుందని చెప్పి నన్ను ఫోర్స్ఫుల్ గా ఆజాద్ సార్ తో కూర్చోబెట్టి వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనింగ్ ఇప్పించారు. న్యూట్రల్ లాంగ్వేజ్, నో తెలంగాణ. అప్పుడు చాలా హెవీగా ఉండేది ఆ తెలంగాణ. ఒకసారి మాట్లాడరాదా? నేను తెలంగాణలోనే మాట్లాడుతున్నాను.